హలో అండి అందరికీ. కార్తీక పౌర్ణమికి శివాలయంలో జ్వాలా తోరణం కడతారు కదండీ! సో, మా ఊర్లోని కట్టారు. చూడ్డానికైతే వచ్చామనమాట. ఇదిగోండి శివాలయం పక్కన ఉంటుంది. ఆ పక్క నుంచి ఇలా అయితే తీసుకొచ్చి అదిగోండి జ్వాలా తోరణం అనమాట. అది గడ్డేసి, గడ్డి కర్రలు పాతి ఆ గడ్డినైతే అలా కడతారు. అదిగోండి కనపడుతుంది కదా! అదే జ్వాలా తోరణం. దానికి మంటైతే పెట్టి అప్పుడు దాని కింద నుంచి శివయ్యని, పార్వతమ్మని తీసుకెళ్తారనమాట. జ్వాలా తోరణం అంటారండి దీన్ని. జ్వాల అంటే మంట, తోరణం కింద కడతారు కాబట్టి తోరణం, జ్వాలా తోరణం అంటారు దీన్ని. దీన్ని ప్రతి కార్తీక పౌర్ణమికి వెలిగిస్తారండి. ప్రతి శివాలయంలో ప్రతి ఊర్లోని జరుగుతుందనమాట ఇది. సో దీనికి కారణం, దీనికి రీజన్ ఏంటంటే శివయ్య క్షీరసముద్రం అప్పుడు విషం అయితే వస్తుందంటండి. ఆ విషాన్ని అయితే తాగుతారంట. తాగినప్పుడు ఒళ్ళంతా జ్వాలతో మండిపోతూ ఉంటే పార్వతమ్మకి చాలా భయం వేస్తుందంట. అయ్యో ఏమైపోతాడు నా భర్త అని చెప్పి. సో అప్పుడైతే జ్వాలకి దండం పెట్టుకుంటుందంట. అమ్మ జ్వాల, నా భర్త మంట కానీ తగ్గితే, ఒళ్ళు మంట తగ్గేలా చూడు, అలా తగ్గితే ప్రతి సంవత్సరము కూడా నీ జ్వాల తోరణం నుంచి కింద నుంచి అయితే నేను నా భర్త నడుస్తాము అని చెప్పి చెప్తుందంటండి. సో అదనమాట రీజన్. సో దాని ప్రకారం ఎప్పటి నుంచో శివాలయంలో ప్రతి ఊర్లో కార్తీక పౌర్ణమికి జ్వాలా తోరణం అయితే కడతారు. దాని కింద నుంచి శివయ్యని, పార్వతమ్మని అయితే తీసుకెళ్తారు. అదిగో చూడండి ఎలా తీసుకెళ్తున్నారో. సో అలా తీసుకెళ్తారనమాట. అటు ఇటు కనపడుతుంది చూసారా, దాన్ని యమద్వారము అంటారనమాట. అలా ఆ కర్రల మధ్యలో ఉండేదాన్ని యమద్వారము అంటారనమాట. ఈ యమద్వారము ఎవరైతే చూస్తారో, ఆ కింద నుంచి వెళ్తున్నారు చూసారా మనుషులు, అలా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి యమలోకంలో యమద్వారం, అలా యమద్వారం నుంచి ఎవరైతే నడుస్తారో వాళ్ళకి మరణానంతరము యమశిక్షలు అయితే తగ్గుతాయని చెప్పి పురాణాల్లో ఉందండి. నెక్స్ట్ ఆ గడ్డి ఉంది చూసారా, ఆ గడ్డి, ఆ బొట్టు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన పాపాలు అన్నీ, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలుగుతాయని ఉంటుంది. సో అలాగ అయిపోయాక ఆ గడ్డిని అయితే ఊపేస్తున్నారనమాట. ఆ గడ్డి కింద పడగానే ప్రతి ఒక్కరు ఆ గడ్డిని ఏరుకుంటారండి. మా ఊర్లో అయితే ఏరుకుని ఆ గడ్డి అయితే ఇంటి మీద వేసుకుంటారు. నిజంగా చాలా మంచిదంటండి. ఇంటి మీద వేసుకోవచ్చు, పొలాలు ఉన్న వాళ్ళు పొలాల్లో వేసుకుంటారు, కొంతమంది ఏమో బీరువాలో దాచుకుంటారు. ఇలా అనమాట. ఇలా అయితే చేసుకుంటారు. వీటి గురించి చాలామందికి తెలియదు. సో అందుకే తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఆ గడ్డి కోసమన్నా వస్తారనమాట. తెలియని వాళ్ళు రారు. సో ఇవన్నమాట అండి రీజన్. చాలా మంచిది అనమాట అండి జ్వాలా తోరణం చూడటం కానీ, కనీసం చూస్తేనే యమగండాలు తగ్గుతాయని చెప్పి పురాణాల్లో అయితే ఉంది. ఇది అంతా పురాణాల్లో ఉన్నాయేనండి. సో ఎవరన్నా సరే జ్వాలా తోరణం కానీ కడితే కనుక ఈ ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా దాన్ని చూడడానికి కంపల్సరీ వెళ్ళి అదంతా శుభ్రంగా నీట్గా చూసి ఆ దొరికే గడ్డిని తెచ్చి ఇంటి మీద వేసుకుంటా ట్రై చేయండి. చాలా మంచిది. కుదిరిన ఎలాగో దూరం అయితే వెళ్ళదు. ప్రతి ఊర్లోనే జరుగుతుంది అనమాట. కార్తీక మాసానికి కార్తీక పౌర్ణమి రోజే ఇలా చేస్తారు. సో ఇదనమాట అండి రీజన్. సో ఎప్పుడైనా మీ పిల్లలు అడిగినా, లేకపోతే ఎందుకు అలాగా అని చెప్పి అడిగినా సరే, పిల్లలకు కూడా సేమ్ ఇదే రీజన్ చెప్పండి. చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. లేకపోతే గడ్డిని తెచ్చుకోవాలి అది ఇది అని అడుగుతూ ఉంటారనమాట. మా తనుష్ అయితే అసలు గడ్డి ఎందుకమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆడికి చెప్పదనమాట. సో ఇదనమాట అండి. మీ పిల్లలకు కూడా చక్కగా చెప్పండి. అంగో తీసుకొచ్చేస్తున్నాడు గడ్డి అయితే మా ఇంటి మీద వేసుకుంటాకి. అలాగా జ్వాలా తోరణం అంటే అంత పవర్ అనమాట అండి. సో ఎవరన్నా సరే జ్వాలా తోరణం చూడడానికి కానీ, గడ్డి తెచ్చుకోవడానికి కానీ ట్రై చేయండి.